ఇక లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. 7 రోజుల ఈడీ కస్టడీకి అనుమతించింది. అరెస్ట్ అక్రమమని కవిత తరఫు లాయర్లు వాదనను కోర్టు తిరస్కరించింది. ఈ నెల 23న కవితను తిరిగి హాజరుపరచాలని ఈడీని ఆదేశించింది. మరోవైపు కవిత భర్త అనిల్కు ఈడీ నోటీసులు ఇచ్చింది. సోమవారం విచారణకు రావాలని ఆదేశించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది ఈడీ. కస్టడీ ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును కోరగా 7 రోజుల పాటు అనుమతించింది. దీంతో కవిత ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు. కనీసం 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. అయితే వారం రోజుల కస్టడీకి మాత్రమే జస్టిస్ నాగపాల్ అనుమతించారు. శుక్రవారం కవిత ఇంట్లో ఐటీ, ఈడీ జాయింట్ సోదాలు నిర్వహించగా ఆ తరువాత ఆమెను అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరిచారు. కస్టడీ ఇవ్వాలని ఈడీ కోరగా కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రిమాండ్లో కుటుంబ సభ్యులు, న్యాయవాదులను కలిసేందుకు కవితకు అవకాశం కల్పిస్తూనే ఇంటి భోజనానికి కోర్టు అనుమతించింది. మరోవైపు కవిత కస్టడీ రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత కీలకంగా ఉన్నారని కస్టడీ రిపోర్టు ఈడీ తెలిపింది. సౌత్ లాబీ పేరుతో లిక్కర్ స్కామ్ లో కీలకంగా వ్యవహరించారని, ఢిల్లీ లిక్కర్ విధానంలో కీలక కుట్రదారు, ప్రధాన లబ్ధిదారు కవితేనని పేర్కొంది. ఆప్ పార్టీకి 100 కోట్లు ఇవ్వడంలో కవిత కీలక పాత్రధారి అని, మాగుంట శ్రీనివాసరెడ్డితో కలిసి ఆప్ నేతలతో కవిత కుట్రకు పాల్పడ్డారని, కవితకు బినామీగా రామచంద్ర పిళ్ళై ఉన్నారని, పిళ్ళై ద్వారా కవిత మొత్తం వ్యవహారం నడిపించారని కస్టడీ రిపోర్టులో ఈడీ తెలిపింది. అరుణ్ పిళ్ళైని డమ్మీగా పెట్టి ఇండో స్పిరిట్ కంపెనీలో కవిత వాటా పొందారని, ఇతరులతో కలిసి 100 కోట్ల రూపాయల లాంఛనాలను ఆప్ నేతలకు కవిత ఇచ్చారని, తన మొబైల్లోని ఆధారాలు తొలగించారని ఈడీ పేర్కొంది. మరోవైపు తనపై చర్యలు తీసుకోవద్దన్న కవిత పిటిషన్ సుప్రీంకోర్టులో ఈ నెల 19న విచారణకు రానుంది. దీంతో అత్యున్నత న్యాయస్థానంలో ఎలాంటి తీర్పు వస్తుందనే దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం మాజీ మంత్రి కవిత సోదరుడు కేటీఆర్ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. న్యాయ నిపుణులతో చర్చించి దీనిపై ఎలా ముందుకెళ్లాలని సమాలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.